Good morning, everyone. So, in our last class, we have seen different data types in PHP. సో PHPలో మనకి ఎటువంటి డేటా టైప్స్ ఉన్నాయి అనేవి మనం లాస్ట్ క్లాస్లో చూసాము. సో టుడే we are going to discuss about the PHP string functions. సో PHPలో స్ట్రింగ్స్ అనేవి మనం యూజ్ చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ వచ్చేసి strlen. సో దిస్ ఫంక్షన్, సో ఫంక్షన్ అనగానే మనం బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాలి. సో ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని డిఫైన్ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దీని అవుట్పుట్గా ఏం రిటర్న్ అవుతుంది అంటే స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, పిహెచ్పి కోడ్లో నేను ఎకో strlen స్ట్రింగ్ లెంత్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇవి 5 వర్డ్స్, మధ్యలో ఒక స్పేస్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. సో వాటిని కూడా స్ట్రింగ్లో కన్సిడర్ చేసుకుని ది అవుట్పుట్ ఈస్ గివెన్ యాజ్ 12. Okay, so that is string length. So string length returns the length of a string. Okay, next word count. సో స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయడానికి నేను కౌంట్ వర్డ్స్ ఇన్ అ స్ట్రింగ్ అని చెప్పి స్ట్రింగ్ వర్డ్ కౌంట్ ఫంక్షన్ని యూస్ చేస్తాను. సో దీనిలో మనకి ఏం రిటర్న్ అవుతుంది అంటే కనుక నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్నైతే ఉన్నాయో అవి రిటర్న్ అవుతాయి. సో ద కౌంట్ విల్ బి రిటర్న్. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఎకో ఎస్టిఆర్ వర్డ్ కౌంట్. సో హలో వర్డ్. సో ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. హలో అనేది ఒక వర్డ్, వరల్డ్ అనేది ఒక వర్డ్. సో 2 వర్డ్స్. సో ద అవుట్పుట్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ రివర్సింగ్ అ స్ట్రింగ్. సో స్ట్రింగ్ యొక్క రివర్స్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ strrev, స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్. సో దీంట్లో మనం ఇచ్చిన స్ట్రింగ్ని కంప్లీట్గా రివర్స్ రావాలి అంటే కనుక నేను స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది హలో వర్డ్, దీని యొక్క అవుట్పుట్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. సో లాస్ట్ నుండి ఫస్ట్కి అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ద నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ పొజిషన్. సో స్ట్రింగ్ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అనేది నేను strpos ద్వారా, సో ఇట్ విల్ సెర్చ్ ఫర్ ది టెక్స్ట్ విత్ ఇన్ అ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్లో నాకు కావాల్సిన టెక్స్ట్ ఏదన్నా ఉంది, సెర్చ్ చేయాలి, ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ కోసం సెర్చ్ చేయడానికి నేను స్ట్రింగ్ పొజిషన్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ని ఒక స్ట్రింగ్లో సెర్చ్ చేస్తుంది. ఒకవేళ స్ట్రింగ్ మ్యాచింగ్ అనేది కనబడితే కనుక ఆ స్ట్రింగ్ యొక్క ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, దాని యొక్క పొజిషన్, క్యారెక్టర్ యొక్క పొజిషన్ అనేది డిఫైన్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ అనేది కనబడకపోతే ఇఫ్ నో మ్యాచ్ ఇస్ ఫౌండ్ దెన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్లో చూడండి, ఎకో strpos హలో వరల్డ్. సో ఇక్కడ నాకు కావాల్సిన స్ట్రింగ్ ఏంటి? ఫర్ సపోజ్ లెటర్స్ కన్సిడర్ దిస్ యాజ్ అ సబ్ స్ట్రింగ్. సో వరల్డ్ అనేది ఎక్కడ ఉంది అనేది నాకు కావాలి. సో దట్ ఐఎమ్ డిఫైనింగ్ ఇట్ యాజ్ ఇట్స్ పొజిషన్ 1 2 3 4 5 6. సో మనకి స్ట్రింగ్ ఎప్పుడైనా 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ద పొజిషన్ ఆఫ్ వరల్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6th పొజిషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ స్ట్రింగ్ రీప్లేస్.
సో నేను ఎటువంటి స్ట్రింగ్ని రీప్లేస్ చేయాలి, దేంతో రీప్లేస్ చేయాలి. సో ఎవ్రీథింగ్ విల్ బి డిఫైన్డ్ విత్ ఇన్ ద string function, that is replace. So it will replace the characters within the other character. సో ఎటువంటి క్యారెక్టర్ని నేను రీప్లేస్ చేయాలి, ఎక్కడి నుండి రీప్లేస్ చేయాలి, సో ప్రతిదీ నేను ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్ట్రింగ్ రీప్లేస్ అనగానే వరల్డ్, సో వరల్డ్ని రీప్లేస్ చేయాలి. దేని ద్వారా రీప్లేస్ చేయాలి, కేబిఎన్ కాలేజ్తో రీప్లేస్ చేయాలి. సో అసలు ఈ వరల్డ్ అనే స్ట్రింగ్ దేనిలో ఉంది, హలో వరల్డ్లో ఉంది. అంటే హలో వరల్డ్లో నేను వరల్డ్ని కేబిఎన్ కాలేజ్తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ద అవుట్పుట్ విల్ బి లైక్ హలో KBN college. So this will be your output when you replace a string. Okay, so ఒక text within the replace a text within a string. ఒక స్ట్రింగ్లో సింపుల్ టెక్స్ట్ని రీప్లేస్ చేయడానికి నేను ఈ స్ట్రింగ్ రీప్లేస్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ PHP math functions. సో మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి ఉంటున్నాయి. ఓకే, సో మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి ఏంటివి, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి మనం మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో పిహెచ్పి మ్యాథ్ ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చి పై ఫంక్షన్. సో పై అనగానే మనకి వాల్యూ ఎంత, 3.14 ఆర్ 22/7. ఓకే, సో మనం పై ఫంక్షన్ కాల్ చేయగానే పిహెచ్పిలో సో ఇట్ విల్ రిటర్న్ ది వాల్యూ ఆఫ్ పై. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ చూడండి, పిహెచ్పి మిన్ అండ్ మ్యాక్స్ ఫంక్షన్. సో ఈ మిన్ అండ్ మ్యాక్స్ ఫంక్షన్స్ దేనికి యూజ్ చేస్తున్నాము, టు డిఫైన్ ది లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో హైయెస్ట్ వాల్యూసా, లోయెస్ట్ వాల్యూసా, సో ఆ లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫైన్ చేయడానికి. ఫర్ సపోజ్ నేను ఒక రేంజ్ ఇచ్చాను, సమ్ 10 to 100 అలా. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అనేది మనం చెప్పగలం. So that is what it is used to define the highest value and the lowest value of a function. So వాటిని డిఫైన్ చేయడానికి నేను మిన్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది అబ్సల్యూట్ ఫంక్షన్. సో ఈ అబ్సల్యూట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ నంబర్ని నేను -22 అని డిఫైన్ చేశాను, సో దానికి నేను అబ్సల్యూట్ ఫంక్షన్ యూజ్ చేస్తే కనుక దెన్ ఇట్ విల్ బి గివింగ్ ది వాల్యూ యాజ్ పాజిటివ్. ఒకవేళ నెగిటివ్లో ఉన్నా సరే అది పాజిటివ్గా డిఫైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్. సో పిహెచ్పి స్క్వేర్ రూట్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్. సో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇలాంటివి పర్ఫామ్ చేయడానికి వాటికి సపరేట్గా మనం ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసేసాము ఆల్రెడీ. ఓకే, సో స్క్వేర్ రూట్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ అ నంబర్ని డిఫైన్ చేయడానికి స్క్వేర్ రూట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రౌండ్ ఫంక్షన్. సో రౌండ్ ఫంక్షన్ అంటే దేనికి యూజ్ చేస్తామంటే కనుక, మనం ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ ఏవైతే తీసుకుంటున్నామో, సో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ వాల్యూస్. ఇప్పుడు 3.9 అని ఉంది, సో దానికి నియరెస్ట్ ఇంటీజర్ ఏంటి, 4. సో అటువంటప్పుడు రౌండ్ ఫంక్షన్ మనం డిఫైన్ చేసినప్పుడు దాని 3.9 యొక్క రౌండ్ వాల్యూ ఎంత, 4. సో 4గా డిఫైన్ చేస్తుంది నంబర్ని. ఒకవేళ 3.3 అని ఇచ్చాం, సో యాజ్ ఇట్ ఈస్ బిలో 5, సో వీ హ్యావ్ టు డిఫైన్ ది వాల్యూ యాజ్ 3. సో ఒక ఫంక్షన్ని దగ్గరగా ఉన్న ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది, అంటే వాల్యూని అసైన్ చేసుకుంది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ది
రౌండ్ ఫంక్షన్ అంటే రౌండ్ ది నియరెస్ట్ ఇంటీజర్ టు దట్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ నంబర్స్. సో ర్యాండమ్ నంబర్స్ దేనికి యూజ్ చేస్తాం? సో ర్యాండమ్ ఫంక్షన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే సో ర్యాండ్ ఫంక్షన్ అనేది ఒక ర్యాండమ్ నంబర్ని జనరేట్ చేయడానికి, అంటే నేను ఒక రేంజ్ ఇచ్చాను 1 to 10 అని, దానిలో దానికి నచ్చిన ఒక ర్యాండమ్ నంబర్ని అది అవుట్పుట్గా ఇస్తుంది మనకి. సో ఒక ర్యాండమ్ నంబర్ అంటే అంటే కరెక్ట్గా మనకి వాల్యూ కావాలి అనే కండిషన్ అక్కడ లేనప్పుడు ఒక ర్యాండమ్ నంబర్ని తీసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ర్యాండమ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ ఆల్ ది mathematical functions of PHP. So pi, min max, absolute, square root, round and random. So these are all the different types of mathematical functions and the mathematical calculations కి బై డిఫాల్ట్ మనం ఇలా కొన్ని ఫంక్షన్స్ అనేవి ముందుగానే డిఫైన్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ పిహెచ్పి కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అంటే కనుక అవి కూడా వేరియబుల్ లాగానే. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి? వీ కెన్ అసైన్ సమ్ వాల్యూ. సో కాన్స్టెంట్స్ అనేవి కూడా మనకి వాల్యూస్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ దీనిలో మనం ఏం చేస్తాము అంటే కనుక వీ కెనాట్ చేంజ్ ది వాల్యూ ఆఫ్ అ కాన్స్టెంట్. ఓకే, సో ఒక కాన్స్టెంట్ యొక్క వాల్యూని నేను చేంజ్ చేయలేను. ఓకే, సో సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ అంటే ఒక నేమ్. ఒక సింపుల్ వాల్యూకి నేను నేమ్ ఇస్తున్నాను. ఎటువంటి నేమ్ అంటే కనుక ఆ వాల్యూని కంప్లీట్ పిహెచ్పి స్క్రిప్ట్లో నేను ఎక్కడా చేంజ్ చేయలేను. ఓకే, అండ్ కాన్స్టెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఒక లెటర్ ద్వారా కానీ ఒక అండర్ స్కోర్ ద్వారా కానీ స్టార్ట్ అవుతుంది. సో కాన్స్టెంట్కి ముందు మనం డాలర్ అనేది ఇవ్వము. ఓకే, సో ఒక లెటర్ ఆర్ ఒక అండర్ స్కోర్ ద్వారా స్టార్ట్ అవుతుంది కాన్స్టెంట్ అనేది. నెక్స్ట్ అసలు పిహెచ్పిలో కాన్స్టెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే కనుక డిఫైన్ అనే ఫంక్షన్ ద్వారా మనం పిహెచ్పిలో కాన్స్టాంట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆ డిఫైన్ ఫంక్షన్లో నేనేమి ఇవ్వచ్చు అంటే కనుక నేమ్, సింటాక్స్ చూడండి ఇక్కడ, డిఫైన్ నేమ్ వాల్యూ కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, సో నేమ్లో ఏముంటుంది? వీ విల్ స్పెసిఫై ది నేమ్ ఆఫ్ ది కాన్స్టెంట్. సో త్రూ అవుట్ స్క్రిప్ట్లో నేను కాన్స్టెంట్కి నేమ్ ఏదైతే ఇస్తున్నానో దాన్ని డిఫైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూ. దీనిలో ఏం స్పెసిఫై చేస్తామంటే కనుక ఆ కాన్స్టెంట్కి ఒక వాల్యూని ఇస్తున్నాను. ఫర్ సపోజ్ కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఎక్స్, వాల్యూ అనేది 10 ఇచ్చాను. సో కంప్లీట్ పిహెచ్పి స్క్రిప్ట్లో ఆ కాన్స్టెంట్ ఎక్స్ యొక్క వాల్యూ 10గానే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్. సో దీనిలో ఏం చెప్తున్నాము అంటే కనుక కాన్స్టెంట్ నేమ్ అనేది కేస్ ఇన్సెన్సిటివా కాదా అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే, సో బై డిఫాల్ట్ అది ఫాల్స్గానే ఉంటుంది. ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను పిహెచ్పి కోడ్లో డిఫైన్ గ్రీటింగ్ అని ఇచ్చా. సో గ్రీటింగ్ అనేది కాన్స్టాంట్ నేమ్, కానీ కాన్స్టాంట్ యొక్క వాల్యూ ఏంటి? వెల్కమ్ టు కేబిఎన్ కాలేజ్. సో నేను ఇక్కడ కాన్స్టాంట్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్లో ఇచ్చాను, అంటే మొత్తం క్యాపిటల్స్లోనే ఇచ్చాను. సో అలానే మీరు ప్రింట్ చేసేటప్పుడు కాన్స్టాంట్ యొక్క నేమ్ మీరు ఎలా అయితే డిఫైన్ చేశారో అలానే ఇవ్వాలి.
సో ఎకో గ్రీటింగ్ అనగానే మనకి కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఏంటి, వెల్కమ్ టు కేబిఎన్ కాలేజ్. సో మీకు అదే అవుట్పుట్గా వస్తుంది ఇక్కడ. ఓకే, అదే నెక్స్ట్ వన్. సో పిహెచ్పి కాన్స్టాంట్ అరేస్. అసలు అరే అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్. సో అదే కాన్స్టాంట్ అరే అనేది దేనికి యూజ్ చేస్తాము, లిస్ట్ ఆఫ్ కాన్స్టాంట్స్ని మనం ఒకే ఫంక్షన్లో డిఫైన్ చేయడానికి అరే కాన్స్టాంట్ అనేది డిఫైన్ చేస్తాం. సో కాన్స్టాంట్స్ అనేవి ఏంటి అంటే కనుక కాన్స్టాంట్స్ ఆర్ గ్లోబల్. అంటే కాన్స్టాంట్స్ అనేవి మనం ఎక్కడ డిఫైన్ చేసినా దే ఆర్ అసైన్డ్ ఆటోమేటికల్లీ యాజ్ గ్లోబల్. సో యూ కెన్ యూజ్ కాన్స్టాంట్స్ కంప్లీట్ స్క్రిప్ట్లో, ఎంటైర్ స్క్రిప్ట్లో ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు కాన్స్టాంట్స్ని. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పిహెచ్పి ఆపరేటర్స్. సో what are the different types of PHP operators? సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మనకి ఆపరేటర్స్ కూడా ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. సో అలా ప్రీడిఫైన్డ్ ఆపరేటర్స్ అనేవి అసలు ఆపరేటర్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. దేనికి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, వేరియబుల్స్, ఆ వేరియబుల్స్లో మనం అసైన్ చేసిన వాల్యూస్కి ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయడానికి పిహెచ్పి అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో పిహెచ్పిలో మనం ఆపరేటర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే కనుక ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, అరే ఆపరేటర్స్, కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఆల్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసేదే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ దానిలోకి వెళ్దాము, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో న్యూమరిక్ వాల్యూస్ మీద అర్థమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో అండ్ ఎక్స్పోనెన్షియల్. సో ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ని కూడా మనం దీనిలో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో అడిషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సమ్. Subtraction is difference of the operators, difference between the operators. So ఆ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆపరేటర్స్ వేటి మధ్య డిఫరెన్స్ అయ్యా అంటే కనుక వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మధ్య డిఫరెన్స్. సో ఆ న్యూమరిక్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ న్యూమరిక్ వాల్యూస్. డివిజన్, సో quotient will be returned. Modulus, remainder will be given. Exponentiation, so raising the power of one to the other. So these are the different types of arithmetic PHP arithmetic operators. సో ఒక న్యూమరిక్ వాల్యూస్కి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పిహెచ్పి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తున్నాము అంటే కనుక ఒక న్యూమరిక్ వాల్యూస్కి నేను మళ్ళీ వాల్యూని అసైన్ చేయాలి అంటే బేసిక్ వాల్యూని అసైన్ చేయడానికి నేను అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో వచ్చేపాటికి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో మనం ఈక్వల్ టు అనగానే అదొక అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, so equal to in PHP means the left operand gets set to the value of the assignment expression. సో లెఫ్ట్ ఆపరెండ్, లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఆపరెండ్ ఉందో దాని వాల్యూ ఎలా సెట్ అవుతుంది అంటే కనుక
రైట్ సైడ్ ఉన్న వాల్యూకి సెట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్? ఫస్ట్ వన్, x ఈజ్ ఈక్వల్ టు y. సో ఇక్కడ x వాల్యూ 10 ఉంది, y వాల్యూ 15 ఉంది. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ అనేది దాని వాల్యూ కన్సిడర్ చేయకుండా, ప్రీవియస్ వాల్యూ కన్సిడర్ చేయకుండా, నేను ఇక్కడ వై వాల్యూ ఎంతైతే ఇచ్చానో, సో రైట్ సైడ్ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ లెఫ్ట్ ఆపరెండ్కి అసైన్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ గివెన్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో ఇక్కడ అడిషన్ ఉంది. సో ఎక్స్కి ప్రీవియస్గా కొన్ని వాల్యూస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 అనుకోండి, వై వాల్యూ 5 అనుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే, సో 10 ప్లస్ 5 15. సో ఎక్స్లో మనకి 15 అనే వాల్యూ అసైన్ అవుతుంది, ప్రీవియస్ వాల్యూ ఓవర్ రైట్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, ఎక్స్ మైనస్ వై అండ్ ఆ జరిగిన ఆపరేషన్ తర్వాత దానిలో ఏదైతే వాల్యూ వస్తుందో అది మళ్ళీ ఎక్స్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై. So 10 into 5, 50. So the x value will be assigned as 50. Next, x by y. So division చేస్తున్నాము, 10 by 5, 2. So quotient లో మనకి ఎంత ఉంటుంది, 2. So x value will be assigned as 2. Next, x modulo y అంటే 10 by 5. So మనకి రిమైండర్ వచ్చి 0. So x value will be assigned to 0. So these are all the different types of assignment operators. It is used to set the value, ఎటువంటి value. So left operand లో మనం value ని సెట్ చేస్తున్నాము ఎలా, అసైన్మెంట్ ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా. దేని ఆపరేండ్ని, రైట్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేండ్లో వాల్యూని అసైన్ చేస్తున్నాము. So that is assignment operators in PHP. Next one, comparison operators. So మనకి different types of comparisons అనేవి ఉంటాయి. సో వాటిల్లో కంపారిజన్ అంటే అసలు మనకి ఏంటి? సో కంపారిజన్ అనే వాల్యూ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక, టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్, దీనిలో మనకి చాలా టైప్స్ ఆఫ్ కంపారిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈక్వల్. సో రెండు ఆపరెండ్స్ అనేవి ఈక్వలా కాదా, సో రెండు వేరియబుల్స్లో ఈ వేరియబుల్స్ యొక్క వాల్యూ అనేది ఈక్వలా కాదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ త్రిబుల్ ఈక్వల్ టు అంటే వాటిని ఏమంటారంటే ఐడెంటికల్. సో ఇది ఎలా రిటర్న్ చేస్తుంది వాల్యూ అంటే, ఎక్స్ యొక్క వాల్యూ వై యొక్క వాల్యూ ఈక్వల్ అయితే కనుక ట్రూ అని రిఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రెండు సేమ్ టైప్ అయి ఉండాలి. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది వై వాల్యూకి నాట్ ఈక్వల్ అయితేనే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నాట్ ఈక్వల్కి మళ్ళీ ఇంకో కంపారిజన్. సో ఇది సేమ్ అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది, బట్ ద కంపారిజన్, సో ద సింబల్స్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ నాట్ ఈక్వల్ ఆర్ డిఫరెంట్. సో గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్ అనే సింబల్స్ ద్వారా నాట్ ఈక్వల్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాట్ ఐడెంటికల్. సో ఎక్స్ వాల్యూ అనేది వై వాల్యూకి ఈక్వల్ కాకపోతే కనుక, అండ్ అవి సేమ్ టైప్ కాకపోతే కనుక, సేమ్ డేటా టైప్ కాకపోతే కనుక అప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్. సో ఇక్కడ గ్రేటర్ దాన్లో ఏం జరుగుతుంది, ఎక్స్ అనేది వై కన్నా గ్రేటర్ అయితే అప్పుడు ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లెస్ దాన్లో అయితే కనుక ఎక్స్ అనేది వై కన్నా లెస్ అయితే అప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదైనా కండిషన్ సాటిస్ఫై అవ్వచ్చు. నెక్స్ట్ స్పేషియల్. సో రిటర్న్స్ అన్ ఇంటీజర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక ఈ వేరియబుల్ యొక్క వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్.
ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో దీన్ని ఈ రకమైన ఆపరేటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే కనుక టు ఐదర్ ఇంక్రిమెంట్ ది వేరియబుల్స్ వాల్యూ ఆర్ డిక్రిమెంట్ ది వేరియబుల్స్ వాల్యూ. సో పిహెచ్పి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే కనుక వేరియబుల్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే పిహెచ్పి డిక్రిమెంట్ ఆపరేటర్ దేనికి యూజ్ చేస్తామంటే కనుక వేరియబుల్ యొక్క వాల్యూని డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో దీనిలో మనకి ఉన్న 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక ప్లస్ ప్లస్. సో ఒక వేరియబుల్ ముందు ప్లస్ ప్లస్ అని వస్తుంది. సో దీన్నే మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్స్ $x, సో ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది బై 1, ఇక్కడ నేను ప్లస్ ప్లస్ అనే ఇచ్చాను. ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది అంటే కనుక ఎక్స్ యొక్క వాల్యూనే రిటర్న్ అవుతుంది. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే కనుక ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది, దానితో పాటు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది బై 1. ఓకే, నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్. సో ఇది కూడా అంతే, ఫస్ట్ డిక్రిమెంట్ అయ్యి తర్వాత దాని వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అదే పోస్ట్ డిక్రిమెంట్ అయితే కనుక ఫస్ట్ దాని వాల్యూ అనేది రిటర్న్ అయ్యి దెన్ ద డిక్రిమెంట్ ఈస్ డన్ బై 1. ఓకే, నెక్స్ట్ పిహెచ్పి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తాము అంటే కనుక సో ఆపరేటర్స్ మధ్య కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో లాజికల్ ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆర్ దోస్? అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. సో అండ్ అంటే ఏంటి? రెండు ఆపరేటర్ యొక్క వాల్యూస్ అనేవి ట్రూ ఉండాలి. ఓకే, ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? రెండు ఆపరేటర్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆపరేటర్ యొక్క వాల్యూస్, న్యూమరిక్ వాల్యూస్ ఏవైతే తీసుకుంటున్నామో రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా చాలు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్లో మీరు 0 0 0 1 1 0 1 1 అలా కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో జీరోస్ అండ్ వన్స్లో నేను వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటే అండ్ అని ఇస్తే కనుక రెండు ట్రూ అవ్వాలి, అప్పుడే అండ్ అనేది వర్క్ అవుతుంది. అదే ఆర్ అని ఇస్తే రెండిట్లో ఏదో ఒకటి ఎక్స్ కానీ వై కానీ ట్రూ అయ్యి ఉండొచ్చు, అంటే ఇంకోటి ఫాల్స్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఎక్స్ఆర్ అంటే ఏంటి? ఇది ఎక్స్ఆర్ అని ఎప్పుడు అంటామంటే కనుక ఎయిదర్ ఎక్స్ ఆర్ వై అనేది ట్రూ అయితే అప్పుడు ఇది ట్రూ అవుతుంది. బట్ రెండు ట్రూ అవ్వకూడదు, అంటే రెండు సేమ్ ఉండకూడదు, 1 1 ఉండకూడదు, 0 0 ఉండకూడదు. అలా ఉంటే కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. 0 1 కానీ 1 0 కానీ ఉంటే అప్పుడే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండ్. సో అండ్ అంటే ఏంటి? ట్రూ ఎప్పుడవుతుంది అంటే కనుక రెండు ట్రూ అయినప్పుడే. ఓకే, నెక్స్ట్ ఆర్. సో ఆర్, లాజికల్ ఆర్ దేనికి యూజ్ చేస్తాము? ఎక్స్ ఆర్ వై. ట్రూ ఇఫ్ బోత్ ఎక్స్ ఆర్ వై రెండిట్లో ఏదైనా ట్రూ అయినప్పుడు వ్యాలిడ్ అవుతుంది. అండ్ నాట్ ఫంక్షన్. సో నాట్ ఫంక్షన్ ఎప్పుడు, నాట్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ అవుతుంది? సో దానికి కాంట్రడిక్టరీగా, అంటే ఇప్పుడు ట్రూ ఉంటే ఫాల్స్ రావాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రావాలి. సో అలా జరగాలని. సో దీస్ ఆర్ ది లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్స్. సో స్ట్రింగ్ ఆపరేటర్స్ని నేను ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే కనుక స్ట్రింగ్స్ కోసమే డిఫైన్ చేశాను ఇది. ఓకే, నెక్స్ట్ సో దీనిలో మనకి ఉండే ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక కంకాటినేషన్ ఉంటుంది, అండ్ కంకాటినేషన్ తర్వాత ఏముంటుంది మనకి? కాంకాటినేషన్ అసైన్మెంట్ అని ఈ 2 ఆపరేటర్స్ ఉంటాయి. సో దీనిలో నేను ఏం చేస్తాను అంటే కనుక నేను 2 ఆపరేటర్స్ని కన్సిడర్ చేస్తాను, అంటే 2 టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ని కన్సిడర్ చేస్తున్నాను. సో ఆ 2 స్ట్రింగ్స్ని కంకాటినేట్ అంటే కలపడం. ఓకే, సో కంకాటినేషన్ అనేది
టెక్స్ట్ 1 మధ్య టెక్స్ట్ 2 మధ్య చేయడానికి నేను డాట్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, కంకాటినేషన్ అండ్ అసైన్మెంట్ అంటే అపెండ్ యాడ్ చేసుకుంటూ, సో టెక్స్ట్ అపెండ్స్ టెక్స్ట్ 2 టు టెక్స్ట్ 1. సో ఫస్ట్ దానిలో ఏమైంది, టెక్స్ట్ 1ని టెక్స్ట్ 2ని కేబిఎన్ అని టెక్స్ట్ 1లో ఉంది, కాలేజ్ అని టెక్స్ట్ 2లో ఉంది. సో కేబిఎన్ కాలేజ్ అని చెప్పి కలిపేస్తుంది టెక్స్ట్. లేదు అంటే ఇక్కడ చూడండి, కంకాటినేషన్ అండ్ అసైన్మెంట్ అంటే ఏం చేస్తుంది, కేబిఎన్ అనేది టెక్స్ట్ 1లో ఇచ్చి కాలేజ్ అనేది టెక్స్ట్ 2లో ఇస్తే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎడిషన్ జరుగుతుంది. దేనికి జరుగుతుంది, టెక్స్ట్ 2కి ఎడిషన్ జరుగుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఎలా రావచ్చు, టెక్స్ట్ 2కి టెక్స్ట్ 1 అనేది అపెండ్ అవుతుంది, అంటే కాలేజ్కి కేబిఎన్ అనేది యాడ్ అవుతుంది. సో ద అవుట్పుట్ విల్ బీ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్ 2 వాట్ ఈస్ దట్ కాలేజ్ అండ్ టెక్స్ట్ 1 కేబిఎన్. సో కాలేజ్ కేబిఎన్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. సో ఇది బేసికల్లీ దేనికి డిజైన్ చేశారు అంటే కనుక స్ట్రింగ్స్ని. సో స్ట్రింగ్స్ మధ్య కంకాటినేషన్ అనేది జరగడానికి, వాటి యొక్క ఎడిషన్ లేదంటే అసైన్మెంట్ అపెండింగ్ ఆఫ్ ది స్ట్రింగ్స్ జరగడానికి మనం ఈ స్ట్రింగ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో దీనిలో మనకున్నది ఓన్లీ కంకాటినేషన్ అండ్ అసైన్మెంట్. ఓకే, సో కంకాటినేషన్లో టెక్స్ట్ 1కి టెక్స్ట్ 2ని యాడ్ చేస్తున్నాం, సో కేబిఎన్ కాలేజ్. సో అదే కంకాటినేషన్ అండ్ అసైన్మెంట్లో ఏం చేస్తున్నాము, టెక్స్ట్ 2కి టెక్స్ట్ 1ని అపెండ్ చేస్తున్నాం, అంటే యాడ్ చేస్తున్నాం. కలుపడం, కంకాటినేషన్ అంటే కలపడం, అపెండ్ అంటే ఉన్నదానికి యాడ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఎరే ఆపరేటర్స్. సో ఎరే అంటే దేనికి యూజ్ చేస్తాము, లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి. సో లిస్ట్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి నేను ఎరేస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో ఎరే ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చి ప్లస్, అంటే యూనియన్. సో యూనియన్ అంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేది $x ప్లస్ $y. సో ఎరే 1లో ఉన్న వాల్యూస్ని ఎరే 2లో ఉన్న వాల్యూస్ని మనం కలుపుతున్నాం, యూనియన్ అంటే కలపడం. నెక్స్ట్ ఈక్వాలిటీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈక్వాలిటీని చెక్ చేసుకుంటున్నాం. $x ఈక్వల్ టు $y అంటే ఫస్ట్ ఎరేలో ఉన్న వాల్యూస్ సెకండ్ ఎరేలో ఉన్న వాల్యూస్ ఈక్వలా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ ఐడెంటిటీ. సో దీనిలో మనకేం రిటర్న్ అవుతుంది అంటే కనుక ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎప్పుడు రిటర్న్ ట్రూ అవుతుంది, ట్రూ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది, సేమ్ కీ వాల్యూ అంటే పెయిర్స్, ఎరేస్లో ఉన్న పెయిర్స్ కూడా సేమ్ ఆర్డర్లో ఉండి సేమ్ టైప్స్లో ఉంటే కనుక ఐడెంటిటీ ఆపరేటర్ అంటాం మనం. ఓకే, సో మొత్తం కనుక కంప్లీట్లీ సేమ్ అయితే కనుక అప్పుడు మనం ఐడెంటిటీ ఆపరేటర్ అని చెప్పి అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, రెండు స్ట్రింగ్స్ యొక్క ఎరే అనేది ఆ ఎరే వాల్యూస్ అనేవి ఈక్వల్ అవ్వకపోతే ట్రూ అని చెప్పి ఉంటుంది. సో ఇంకో ఇన్ఈక్వాలిటీ ఇక్కడ చూడండి. సో ఇన్ఈక్వాలిటీని నేను గ్రేటర్ అండ్ స్మాలర్ సింబల్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో హియర్ ఐఎమ్ రిటర్నింగ్ ట్రూ ఇఫ్ both the x value of an array and y value of an array are not equal, then I will return true. Next, non-identity. సో ఇది ట్రూ అని చెప్పి మనం ఎప్పుడు అనొచ్చు అంటే కనుక రెండు మనం తీసుకునే ఎరేస్ కనుక నాన్ ఐడెంటికల్ అయితే కనుక దాన్ని అప్పుడు మనం నాన్ ఐడెంటిటీ ఆపరేటర్ అంటాం. సో దాన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తాను, నాట్ అండ్ డబల్ ఈక్వల్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరే ఆపరేటర్స్. సో ఇవి మనం ఒక లిస్ట్ ఆఫ్ ఎరేస్ని కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో ఎరేలో ఎన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నా పర్లేదు,
సో ఆ వాల్యూస్ని కూడా మనం కంపేర్ చేసుకోవడానికి వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది మనం ఇప్పుడు చూసాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ పిహెచ్పి కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్. సో దీనిలో బేసిక్లీ మనం ఏం చూస్తాము అంటే కనుక అసైన్మెంట్ ఆపరేటర్స్కే కండిషన్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఎటువంటి ఆపరేటర్ ఎటువంటి రిజల్ట్ అనేది ఇస్తుంది అనే దానికి నేను పిహెచ్పి కండిషనల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాను. ఓకే, సో ఆ యూసేజ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. సో ఆ యూసేజ్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో వీ హ్యావ్ టు సెట్ ది వాల్యూస్ అండ్ ది కండిషన్స్ ఫర్ ది అసైన్మెంట్ ఆపరేటర్స్. సో దీంట్లో మనం యూజ్ చేసే రెండు ఆపరేటర్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. అంటే మనం ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్కి నేను ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. సో $x అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఎప్పుడు రిటర్న్ అవుతుంది అంటే కనుక $x అనేది ఎక్స్ప్రెషన్ 2 ఆర్ ఎక్స్ప్రెషన్ 1కి ఈక్వల్ అయితే, సో ద వాల్యూ ఆఫ్ $x ఈస్ ఎక్స్ప్రెషన్ 2. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ట్రూ, the value of $x is expression 3 if expression 1 is false. సో ఎక్స్ప్రెషన్ 1 అనేది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2ని $x వాల్యూకి ఈక్వల్ చేసుకుంటుంది. లేదు అంటే ఎక్స్ప్రెషన్ 1 వాల్యూ ఫాల్స్ అయితే కనుక ఎక్స్ప్రెషన్ 3ని వాల్యూ $xలోకి కన్సిడర్ చేసుకుంటుంది. సో దట్ ఈజ్ అ టెర్నరీ ఆపరేటర్స్. సో 3 ఎక్స్ప్రెషన్స్ మధ్యలో మనం వాల్యూని కనుక అసైన్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ నల్ కొలేసింగ్ ఆపరేటర్. సో ఈ కొలేసింగ్లో మనం ఏం చేస్తున్నాము అంటే కనుక $x వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. ఎప్పుడు రిటర్న్ చేస్తున్నాము? సీ ద పాయింట్స్ హియర్. సో ద వాల్యూ ఆఫ్ $x ఈజ్ ఎక్స్ప్రెషన్ 1 and if expression 1 exists and if it is not null. Okay, so if expression 1 does not exist or is null, then the value of $x is expression 2. సో ఎక్స్ప్రెషన్ 1 ఎప్పుడు కన్సిడర్ చేసిద్దంటే దానిలో వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయ్యి అండ్ అది నల్ కాకపోతే $x యొక్క వాల్యూ ఎక్స్ప్రెషన్ 1కి అసైన్ అవుతుంది. లేదు అంటే ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా లేదా దానిలో వాల్యూ అనేది నల్ ఉన్నా సరే మనం వాల్యూని $xగా కన్సిడర్ చేస్తాము. సో ఎక్స్ప్రెషన్ 2ని అసైన్ చేసుకుంటాము $xకి. ఓకే, సో దీస్ ఆర్ ది different types of conditional assignment operators. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూసాము. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్స్, array operators, conditional assignment operators. So these are the different types of operators. అసలు ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ ఇట్స్ వాల్యూస్. సో దిస్ ఈజ్ ది ఆపరేటర్స్ టాపిక్. సో నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో మనము పిహెచ్పిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని ఇవ్వచ్చు. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఇస్తాము అంటే కనుక కోడింగ్ పార్ట్లో. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. అటువంటి టైంలో డిఫరెంట్ కండిషన్స్ అనేవి మన కోడ్లో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో పిహెచ్పిలో మనకి ఎన్ని రకాల కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఫస్ట్ వన్
ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్, ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇఫ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ఒకటి ట్రూ అయితే కనుక ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ కోడ్. ఏం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కనుక అనదర్ కోడ్, అంటే ఆ స్టేట్మెంట్లో ఉన్నదాన్ని ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ అది ట్రూ కాకపోతే ఇంకో స్టేట్మెంట్లో, ఇంకో బ్రాకెట్స్లో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కండిషన్ అనేది ట్రూ అయితే ఒక స్టేట్మెంట్, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయితే కనుక ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఎగ్జిక్యూట్స్ డిఫరెంట్ కోడ్స్ ఫర్ మోర్ దాన్ 2 కండిషన్స్. అంటే మనం సింగిల్ కండిషన్కి ఏమో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. 2 కండిషన్స్కి అయితే కనుక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకో కండిషన్ ఫాల్స్ అయితే, ఒకవేళ అదే కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఇంకో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇఫ్ ఎల్స్లో ఏంటంటే మనకి మోర్ దాన్ 2 కండిషన్స్ మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ సెలెక్ట్ వన్, ఒక కోడ్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేస్తుంది, ఒక వాల్యూని సెలెక్ట్ చేస్తుంది. దేనిలో నుంచి అంటే కనుక నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్లో నుంచి నాకు కావాల్సిన ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేస్తాను. సో here I have stated that only selects one of many blocks of code to be executed. చాలా బ్లాక్స్ ఉంటాయి ఎగ్జిక్యూట్ అవ్వడానికి, కానీ దానిలో నేను ఇచ్చిన కండిషన్ ప్రకారం ఒక్క స్టేట్మెంట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ PHP. Okay, so the first one is if, the second one is if else, and third one is if else if and switch statement. Okay, so what is if statement? If statement అనేది ఏం జరుగుతుంది, ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఆ ఇఫ్ స్టేట్మెంట్లో ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింటాక్స్ చూసినట్లయితే ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేసెస్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, 2 కండిషన్స్ అనేది ఇవ్వచ్చో లేదో తెలియదు, కానీ మనం ఇచ్చిన ఒకే ఒక కండిషన్ అది ట్రూ అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఇన్ని కండిషన్స్ ఇవ్వాలి అనేది మనం ముందే చెప్పం. సో ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ట్రూ అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఫాల్స్ అయితే ఇంకో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ మీరు సింటాక్స్ చూసినట్లయితే కనుక ఇఫ్ కండిషన్ అనేది నేను ఒకటే ఇచ్చాను. సో ఎన్ని ఇవ్వాలి అనేది ఇక్కడ ఏం నో కండిషన్ ఇక్కడ. సో ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్ అనేది ఒకటే ఇచ్చాను. సో అది ట్రూ అయితే కనుక ఈ బ్లాక్లోకి వస్తుంది, నేను కండిషన్ ఎక్కడైతే ఇచ్చానో ఆ బ్లాక్లోకి వస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అవ్వలేదు అంటే కనుక ఇంకో ఆప్షన్ ఏంటి, ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. సో కోడ్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ the condition that you have given is false. Okay, next if else. సో దీనిలో ఏమవుతుందంటే మోర్ దాన్ 2 కండిషన్స్ మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది, ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింటాక్స్లో చూడండి, ఇఫ్ కండిషన్ అనేది ఇచ్చాను. సో ఈ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఎల్స్ ఇఫ్ ఇంకో కండిషన్ ఇస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్లోకి వస్తుంది, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది.
అండ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ. సో ముందు స్టేట్మెంట్లో ముందు కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ట్రూ అయినప్పుడే ఈ బ్లాక్లోకి ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయితే కనుక అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. సో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఆల్ ది కండిషన్స్ ఆర్ ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్స్ అన్ని ఫాల్స్ అయినప్పుడు మాత్రమే లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎల్స్ ఇఫ్ ఎల్స్ దీని యొక్క యూజ్ ఏంటి అంటే కనుక మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఒకేసారి మనం ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ అనేది బేసిక్లీ దేనికి యూజ్ చేస్తాము? సో మనం యూజ్ చేసేది స్విచ్ స్టేట్మెంట్ మనం మెనీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో దీనిలో సింటాక్స్ చూడండి, స్విచ్ ఎన్. సో ఇక్కడ ఈ ఎన్ అనేది దేనికి అంటే సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇక్కడ నేను స్విచ్లో కండిషన్ ఇచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబుల్స్ ఇస్తాను. సో ప్రతి కేస్ లేబుల్లో ఒక్కొక్క కోడ్ అనేది ఇస్తున్నాను. లేదు ఇవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కనుక డిఫాల్ట్గా కోడ్ అనేది ఇచ్చేస్తాను. సో ఎన్ వాల్యూ అనేది ఈ ఇచ్చిన కేసెస్ అన్నిట్లో కల్లా లేబుల్స్లో అన్నిటిలో కల్లా డిఫరెంట్గా ఉంది. సో డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది నేను అసైన్ చేసుకోవచ్చు. సో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఫస్ట్ చూసి అప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది? వీ హ్యావ్ టు కన్సిడర్ అన్ ఎక్స్ప్రెషన్ ఎన్. సో ఒక ఎన్ అనే వేరియబుల్ తీసుకుని దానిలో నేను ఒక వాల్యూని అసైన్ చేశాను. సో వాల్యూ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ ఈస్ దెన్ కంపేర్డ్ విత్ ది వాల్యూస్ ఆఫ్ ది ఈచ్ కేస్. సో ప్రతి ఒక్క కేస్తో ఈ ఎన్ వాల్యూ అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఒకవేళ ఎక్కడన్నా మ్యాచ్ ఉంటే కనుక అప్పుడు ఆ కేస్ అనేది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ వాల్యూ నేను లేబుల్ 3 అని ఇచ్చాను. సో లేబుల్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లేబుల్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బికాస్ దట్ ఈస్ ఫాల్స్. లేబుల్ 3, సో ఎన్ వాల్యూ అనేది లేబుల్ 3కి ఈక్వల్ అయింది, అప్పుడు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ 3 ఫాల్స్ అయితే కనుక డిఫాల్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రతి దానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తాము ఫ్రమ్ రన్నింగ్ ఇన్ టు ది నెక్స్ట్ కేస్. సో ప్రతి కేసులోకి ఆటోమేటికల్ అంటే అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎన్ వాల్యూతో ఎక్కడైతే మ్యాచింగ్ కనబడిందో ఆ మ్యాచ్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్స్ అనేవి ఇస్తున్నాం. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి పైనున్న కేసెస్లో దేంతోనూ ప్రతి దాంతో అన్మ్యాచ్ అయితే కనుక అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో లెట్ us see the example for this. సో ఇక్కడ చూడండి, నేను పిహెచ్పి కోడ్లో చూడండి ఫేవరెట్ కలర్. సో ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని సో డాలర్ ఇచ్చాను కాబట్టి ఇట్ ఈస్ అ వేరియబుల్ అండ్ ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫేవ్ కలర్. సో ఈ ఫేవ్ కలర్ యొక్క వాల్యూ నేను ఏమి ఇచ్చాను అంటే కనుక రెడ్. ఓకే, సో స్విచ్ ఏం కండిషన్ చెక్ చేయాలి? ఫేవ్ కలర్ అనేది ఎక్కడన్నా రెడ్ వచ్చిందా? ఒకవేళ రెడ్ వస్తే కనుక ఆ స్టేట్మెంట్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమని వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడ ఫేవ్ కలర్ రెడ్ అని పెట్టుకున్నాను. సో ఫస్ట్ కేస్ చెక్ చేసుకుంది, కేస్ అనేది రెడ్ ఉంది. సో ఇక్కడ మ్యాచింగ్ అనేది జరిగింది ఫేవ్ కలర్తో. సో ఇప్పుడు దీనిలో ఉన్న కోడ్ ఏంటి? యువర్ ఫేవరెట్ కలర్ ఈస్ రెడ్. సో ద అవుట్పుట్ ఈస్ ప్రింటెడ్. ఒకవేళ నేను ఇక్కడ వాల్యూ ఫేవ్ కలర్ వాల్యూ వచ్చి గ్రీన్ అని పెట్టాను, లేదా అసలు నేను ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు, గ్రీన్ అని ఇస్తే యువర్ ఫేవ్ కలర్ ఈస్ గ్రీన్ అని వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వకపోతే కనుక డిఫాల్ట్ అనేది కలర్గా కన్సిడర్ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గుడ్ డే.